నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమాదేవి కిచెన్. మన కిచెన్లో ఈరోజు చికెన్ ఫ్రై చేసి చూపించబోతున్నాను. ఎలాంటి మసాలాలు వేయకుండానే సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఈ టేస్టీ చికెన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. హాఫ్ కేజీ చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రెష్‌గా కడిగేసి పెట్టుకోండి. ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపుని, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసి ముక్కలకు పట్టేలాగా బాగా కలిపి పెట్టుకోండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్‌గా అప్పటికప్పుడు నూరి వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్లనే చికెన్‌కి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి తగినంత ఉప్పు వేసి ముక్కలకు పట్టేలాగా బాగా కలిపి పెట్టుకోండి. ఇందులో ఆయిల్ వేసాం కాబట్టి ముక్కలకి కారం అనేది మంచిగా పడుతుంది. మొత్తం మంచిగా కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. స్టోన్ ఫ్లవర్, దాల్చిన చెక్క, స్టార్ అనైసా, లవంగాలు, యాలకులు, 2 బగారా ఆకులు ఇవన్నీ చికెన్‌లో వేసుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇప్పుడు చూపించిన మసాలాలన్నీ అందులో వేసుకోండి. ఒక కప్పు ఉల్లిపాయలని సన్నగా తరిగి వేసుకోండి. మీరు ఇలా పొడుగ్గా కట్ చేసినా పర్లేదు, సన్నగా కట్ చేసుకున్నా పర్వాలేదు. ఒక కప్పు ఉల్లిపాయలను వేసి 2 పచ్చిమిరపకాయలను ఇలా చీలికలుగా వేసి ఉల్లిపాయలను మొత్తం మగ్గే వరకు ఉంచుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయలనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు, గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచాలి. ఇలా కలర్ చేంజ్ అవ్వగానే ఇందులో పావు టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టుని, కొంచెం పసుపుని వేసి మంచిగా కలుపుకోండి. ఇది మొత్తం మంచిగా కలిపిన తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్‌ని ఇందులో వేసి చికెన్‌ని కూడా మంచిగా కలుపుకోండి. చికెన్‌ని మంచిగా కలిపినాక మూత పెట్టేసి ఉడకనివ్వాలి. చూడండి. చూడండి వాటర్ అంతా ఎలా వచ్చిందో. ఈ వాటర్‌తోనే చికెన్ అంతా ఉడకాలనమాట. ఇప్పుడు మంటని మీడియం అండ్ లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడకనివ్వండి. మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి. దీనికి ఉడకడానికి టైం పడుతుంది. కానీ టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఇలానే సిమ్‌లో పెట్టుకొని మంచిగా చికెన్‌ని ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మాడిపోనివ్వకుండా. కలుపుతూ మూత పెడుతూ ఉండాలి. చూడండి చికెన్ మొత్తం ఉడికేసి ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. చికెన్ మొత్తం ఉడికేసిందండి. మీరు ఒక్క ముక్క తీసి చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. ఇందులో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవడమే. దీంట్లో ధనియాల పొడి వేసినా, గరం మసాలా వేసినా టేస్ట్ అనేది మారిపోతుంది. వేరే టేస్ట్ వచ్చేస్తుందండి. నేను చెప్పిన టేస్ట్‌ని ఎంజాయ్ చేయాలంటే మీరు ఇలా సింపుల్‌గా ఏ మసాలా వేయకుండా ఓన్లీ కొత్తిమీర మాత్రమే వేసుకొని ఒక బౌల్‌లోకి వేసేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుంది. మసాలాలు వేయడం వల్ల వేరే టేస్ట్ వస్తుంది. అవి వేయకపోతే ఈ అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయల టేస్ట్‌తోని చికెన్ అనేది చాలా మంచి టేస్ట్ వస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకెలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకొస్తుంది.